పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నరసాపురం టీడీపీ పార్టీ ఇన్ఛార్జి పొత్తూరి రామరాజు కేక్ కట్ చేసి రక్తదానాన్ని నిర్వహించారు. ఆయనతో పాటు మరో 50 మంది పార్టీ నేతలు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కొల్లు పెద్దిరాజు, ఏఎంసీ చైర్మన్ జక్కం శ్రీమన్నారాయణ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అలిసా టీ నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, పొత్తూరు రామరాజు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చాలా స్పీడ్గా వచ్చేస్తుంది రాజుగారు రక్తం. ఏమంటే రాజుగారు రక్తం చాలా స్పీడ్గా వచ్చేస్తుంది. నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. కేక్ కట్ చేయండి. ఒకసారి టైప్ చూడండి సార్. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే లోకేష్ బాబు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే లోకేష్ అన్న. అందరికీ నమస్కారం అండి. అందరికీ ఒక మా రామరాజు గారు నాయకత్వంలో మరి మా రైల్వే గేట్ సమస్య నిన్నే పేపర్లో వచ్చింది. గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దానికి. ఇప్పుడు స్టేషన్ కడుతున్నటువంటి అతనికి టెండర్ దక్కింది 6.5 కోట్లకి. 6.5 కోట్లకి టెండర్ దక్కి నరసాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా రక్తదాన ఎంతో మంది ఇవాళ మేమే ఇస్తాం, రక్తదానం మేమే ఇస్తాం, లోకేష్ గారి జన్మదినం సందర్భంగా మేము రక్తదానం చేస్తామని చాలా మంది యూత్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ముందుకు రావడం జరిగింది. అలాగే ఈవేళ తెలుగుదేశం పార్టీ గ్రామాన కూడా
నరసాపురం నియోజకవర్గంలో లోకేష్ గారి పుట్టినరోజున పండుగగా జరుపుకుంటూ ఉన్నారు ఈవేళ. కాబట్టి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో లోకేష్ గారు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో కానీ అన్ని రంగాల్లోనూ కానీ ముందుండి పనిచేస్తున్నారని చెప్పని ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన సుదీర్ఘమైన పాదయాత్ర చేసి ఆంధ్ర రాష్ట్రంలో గ్రామ గ్రామాన మన సమస్యలు తెలుసుకుని ఇవాళ సమస్యలు పరిష్కారం చేయడానికి ఇవాళ అన్ని భారతదేశమే కాదు ప్రపంచ దేశాలన్నీ తిరిగి ఇండస్ట్రీలు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ఎంత కష్టపడతా ఉన్నారో ఆయనకి భగవంతుడు అన్ని రకాలుగా ఐశ్వర్యం ఇచ్చి రాబోయే రోజుల్లో ఇంకా మరింత ఉన్నత పదవుల్లోకి వెళ్ళాలని చెప్పని కోరుకుంటూ ఈ రోజున నరసాపురం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా తీసుకుంటాం.